నందమూరి కళ్యాణరామ్ 'డెవిల్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ఎలా ఉంది, సినిమా హిట్ అయిందా లేదా అనే విషయాలను మనము రివ్యూలో తెలుసుకుందాం. సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు టాలెంట్ ఉండి కూడా వాళ్ళు చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోవడం వల్ల స్టార్ హీరోలుగా ఎదగలేకపోతున్నారు. అలాంటి వాళ్ళల్లో నందమూరి కళ్యాణరామ్ ఒకరు. ఆయనకు స్టార్ హీరో అయ్యే అన్ని క్వాలిటీస్ ఉన్నా కూడా స్క్రిప్ట్ సెలెక్షన్ సరిగా లేకపోవడం వల్ల తను ఒక మీడియం రేంజ్ హీరోగా మిగిలిపోయాడు. కొత్త డైరెక్టర్లను ఎంకరేజ్ చేస్తూ సినిమాలు చేసి సక్సెస్లు సాధించడంలో కళ్యాణరామ్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు. ఇక దానికి తగ్గట్టుగానే 2022 సంవత్సరంలో బింబిసార అనే సినిమాతో వశిష్ఠ అనే డైరెక్టర్ను ఇండస్ట్రీకి పరిచయం చేసి భారీ హిట్ అందుకున్నాడు. ఇంకా దాని తర్వాత ఇప్పుడు 'డెవిల్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ఎలా ఉంది, సినిమా సక్సెస్ అయిందా లేదా అనే విషయాలు ఇప్పుడు మనం రివ్యూలో తెలుసుకుందాం. ముందుగా ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే, బ్రిటిష్ కాలంలో ఒక రాజు కుటుంబంలో ఒక మర్డర్ జరుగుతుంది. ఆ మర్డర్ని ఎవరు చేశారనే విషయాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి కళ్యాణరామ్ ఆ ఇంట్లోకి వెళ్తాడు. ఆయన ఇన్వెస్టిగేట్ చేసే ప్రాసెస్లో కళ్ళు చెదిరే నిజాలు ఆయనకు తెలుస్తాయి. ఇంకా అందులో భాగంగా ఆ మర్డర్కి బ్రిటిష్ సీక్రెట్ మిషన్కి ఉన్న సంబంధం ఏందని తెలుసుకున్న అధికారులు కళ్యాణరామ్తో ఆపరేషన్ టైగర్ హంట్ మొదలు పెడతారు. దాంతో ఆ హత్యకు బ్రిటిషర్కు మధ్య ఉన్న సంబంధం ఏంటని కళ్యాణరామ్ ప్రాణాలకు తెగించి ఈ మిషన్ని ఎలా చేయడానికి గల కారణం ఏంటి అనేది తెలియాలంటే మనము సినిమాలు చూస్తేనే బాగుంటుంది. ఇక్కడ తెలుసుకునే దానికంటే ఇంకా విశ్లేషణ విషయానికి వస్తే, ఈ సినిమాకి ప్రొడ్యూసర్, డైరెక్టర్ కమ్ అభిషేక్ నామా వ్యవహరించారు. ఈ సినిమా అత్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంది అనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఇక అభిషేక్ నామా ఈ సినిమాని తనదైన రీతిలో తెరకెక్కించడమే కాకుండా సినిమాకు కావాల్సిన అడిషనల్ ఇన్పుట్స్ను కూడా ఈ సినిమాకు అందించినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం నార్మల్గానే సాగినప్పటికీ సెకండ్ హాఫ్లో మాత్రం కళ్యాణరామ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్కి అందరు పెదా అయిపోయారు. నిజానికి ఆయన కంప్లీట్గా ఆ పాత్రకే సరెండర్ అయిపోయి ఆయన నటించినట్లుగా మనకు అనిపించింది. ఇంకా సినిమాలోకి వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాయి. అలాగే సినిమాకి మ్యూజికల్గా బాగా హెల్ప్ అయ్యిందని చెప్పాలి. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకి చాలా హైలైట్గా నిలిచింది. అలాగే ఈ సినిమాని విజువల్గా సినిమాటోగ్రాఫర్ చాలా అద్భుతంగా చూపించాడు. అయితే ఈ సినిమాలో కామెడీ కొంతవరకు ప్లస్ అయింది, కానీ అక్కడక్కడ డైరెక్షన్ పరంగా కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి. అలాగే కొన్ని సీన్లు మరీ లాక్ చేసినట్టు అనిపించాయి. అంతేకాకుండా కొంచెం బోరింగ్గా కూడా అనిపిస్తూ ఉంటాయి. మొత్తానికి ఈ సినిమా కళ్యాణరామంలో ఉన్న పొటెన్షియాలిటీ మరొకసారి బయటికి తీసిందనే చెప్పాలి. ఈ సినిమా బింబిసార తర్వాత ఆయనకి మంచి సక్సెస్ని ఇచ్చిందనే చెప్పాలి. ఇంకా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, కళ్యాణరామ్ తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటూ మరొక మంచి పాత్రను పోషించడమే కాకుండా అందులో లీనమై అద్భుతంగా నటించాడని చెప్పాలి. ఇంకా సంయుక్త మీనన్ తనదైన రీతిలో నటించడమే కాకుండా ఈ సినిమాలో తన వంతు ప్రయత్నం చేసి సినిమా సక్సెస్లో తను కూడా భాగమైంది. ఇంకా దీంతో వరుసగా సంయుక్త మీనన్కు ఇది 5వ సక్సెస్ దక్కిందని చెప్పాలి. అలాగే మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్లు కూడా చాలా బాగున్నాయి. ఇంకా మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా తమ పరిధిని మించకుండా సెటిల్గా నటించి మెప్పించారు. ఇంకా సినిమాలో టెక్నికల్ విషయానికి వస్తే, సౌందర్యరాజన్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకు చాలా హైలైట్ అని చెప్పాలి. ఇంకా ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించడమే కాకుండా ఆ విజువల్స్ను ఎలా సాధ్యమయ్యాయి అని చూసేవాళ్ళు అనుకునేలా నీట్గా, క్లియర్గా ప్లాన్ చేసుకొని ఈ సినిమా మీద పూర్తిగా ఎఫెక్ట్ పెట్టి మంచి అవుట్పుట్ అందించాడు. బ్రిటిష్ కాలం నాటి రోజులను రీక్రియేట్ చేయడంలో విజువల్గా ఆయనగా పడిన కష్టం తెర మీద కనిపిస్తుంది. హర్షవర్ధన్ రాజేశ్వర్ అందించిన మ్యూజిక్స్ కూడా చాలా బాగుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సీన్ని ఎలివేట్ చేయడము చాలా వరకు హెల్ప్ అయినాయని చెప్పాలి. ఎడిటర్ తమ్మిరాజు అందించిన ఎడిటింగ్ కూడా ఈ సినిమాకి చాలా వరకు హైలైట్ అయిందని చెప్పాలి. ఏ సీను ఎక్కడ వరకు ఉండాలి, ఏ సీను ఎంత లెంత్లో కట్ చేయాలనేది కరెక్ట్గా మీటర్ మీద కట్ చేసినట్లుగా సినిమాలో కీలకమైన సన్నివేశాల్లో బోర్ అనేది లేకుండా నీట్గా సాగేలా చేశాడు. ఇక ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, కళ్యాణరామ్, సంయుక్త మీనన్ యాక్టింగ్, సౌందర్యరాజన్ విజువల్స్, కథ, స్క్రీన్ ప్లే, యాక్షన్ సీన్స్. సినిమాలో మైనస్ పాయింట్స్ ఏంటంటే డైరెక్షన్ కొంచెం మైనస్ అయింది, కొన్ని సీన్స్ బోరింగ్గా ఉన్నాయి. ఓవరాల్గా ఈ సినిమాకు రేటింగ్ చెప్పాలంటే అవుట్ ఆఫ్ 5 గాను 2.5 ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ మహేంద్ర. థ్యాంక్ యూ.